రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఓవైపు గ్రామాల్లో దళితులపై అంటరానితనాన్ని నిర్మూలించాలి అని రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. అయితే సత్యసాయి జిల్లా రోళ్ల మండలంలోని మల్లినమడుగు గ్రామంలో అగ్రవర్ణ కులస్తులు ఇప్పటికీ దళితులపై కుల వివక్ష చూపుతున్నారని ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ముందు వాపోయారు. పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా దండోరా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గంగాద్రి ఆధ్వర్యంలో మల్లినమడుగు గ్రామానికి చెందిన దళితులు జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రంగనాథ్ భూతరాజ్ మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా మా గ్రామంలో ఉన్న బసవేశ్వర స్వామి దేవాలయానికి తమలపాకులు పూజలు నిర్మించుకోవడానికి అగ్రవర్ణ కులస్తులతో అనుమతి అడగగా వారు అనుమతి ఇవ్వకుండా కుల వివక్ష చూపుతూ దళితులను కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున అధికారులు వెంటనే స్పందించి మా గ్రామంలో నెలకొన్న అంటరానితనాన్ని నిర్మూలించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగనాథ్, నాగన్న, గ్రామస్తులు రామచంద్రప్ప, భూతరాజు, పరమేష్, కదిరేష్, తిమ్మరాయప్ప, హనుమంతరాయుడు, జగన్నాథ్, తిమ్మరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా మల్లినమడుగు గ్రామంలో శ్రీ బసవేశ్వర స్వామి దేవాలయానికి పూజలు చేయించుకోవాలని మల్లినమడుగు గ్రామంలో నివసిస్తున్న మాల మాదిగలను అగ్రవర్ణ కులాలు అనుమతి ఇవ్వడం లేదు. అందుకోసం మన మాల మాదిగలంతా కలుసుకొని ఒక ఆకుల పూజ అని ఘనంగా చేయాలని ఆసక్తితో 3 నెలలుగా అగ్రవర్ణ కులాల వాళ్ళను అడిగితే వాళ్ళు ఒక్కరి మీద ఒకరు చెప్తున్నారు, మాకి ఆ తమలపాకుల పూజలను చేయించకుండా ఇన్ని రోజుల నుంచి ఒక్కరి మీద ఒకరు చెప్పుకుంటూ కొనసాగిస్తున్నారు. అందువల్ల మేము సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సార్ గారిని కలిసి మాకు ఈ న్యాయం జరిగించాలి, మాకు త్వరలోనే ఈ తమలపాకుల పూజను చేయించాలని కోరుకుంటున్నాము. సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సార్ దళితులు నివసిస్తున్న గ్రామంలో అంటరానితనాన్ని ఎక్కువగా చూపిస్తున్నారు. దయచేసి ఈ అంటరానితనాన్ని నిర్మూలించాలని దళిత కుటుంబస్తులు మనస్ఫూర్తిగా కోరుతున్నాము.